హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎస్సి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో ఏంటంటే డిఎస్సి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల నుంచి మంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని విడుదల చేయలేదు. సో 30,000 పోస్టులు అన్నారు. సో వాటిని తగ్గించుకుంటూ వచ్చి కేవలం 7,000 పోస్టులకు కుదించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో దానికి సంబంధించి అన్ని పనులు అయితే పూర్తయ్యాయి. కానీ మనకు ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో డిఎస్సి కోసం 25,000 పోస్టులు అని చెప్పి ఫస్ట్లో వాళ్ళు అయితే చెప్పడం జరిగింది కదా. సో దానివల్ల నిరుద్యోగ అభ్యర్థులందరూ తీవ్ర నిరుత్సాహం అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈరోజు జగన్ గారు అయితే ఒక మీటింగ్లో ప్రచారంలో భాగంగా ఒక అల్టిమేట్ వార్త అయితే చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ నేను సీఎం అయిన 6 నెలల్లోనే కేవలం 25,000 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇది కూడా కేవలం 6 నెలల ప్రాసెస్లోనే చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో ఇది ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు మాత్రమే కూడా గట్టిగా చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు. నన్ను మీరు సీఎం చేయండి, నేను కేవలం 6 నెలల్లోనే మెగా డిఎస్సి అనేది నేను ప్రకటిస్తాననేసి అయితే ఆయన సవ్యంగా చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది నేను సపోర్టివ్గా అయితే చెప్పట్లేదు. సో వీళ్ళు కూడా మనకు అంతకుముందు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు కూడా అలాగే చెప్పడం అయితే జరిగింది. కానీ 5 సంవత్సరాల పదవిలో ఏమాత్రం అయితే రెస్పాన్స్ అయితే అవ్వలేదు. సో ఒక్కసారి రెస్పాన్స్ అవ్వడం జరిగింది. అది కూడా ఎలక్షన్స్ అయిపోయే లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో అది కూడా కేవలం 7,000 పోస్టులు మాత్రమే. సో ఇప్పుడు మనం జగన్ గారిని నమ్మినట్లయితే ఇలాగే చేస్తారా లేదా అనేసి మనకైతే కరెక్ట్గా అయితే చెప్పలేం. కానీ ఇన్ కేస్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా అంటే వాళ్ళకి కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకి కొంచెం టైం అనేది పడుతుంది. కాకపోతే జగన్ గారు చెప్పిన విషయం ఏంటంటే కేవలం 6 నెలల్లోనే 25,000 పోస్టుల భర్తీ సంబంధించి మెగా డిఎస్సి అనేది కేవలం 6 నెలల వ్యవధిలోనే నేను నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తాననేసి చెప్పడం జరిగింది. సో కేవలం మీరు నన్ను సీఎం చేస్తే చాలు అనేసి కూడా ఆయన వ్యక్తపరచడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే డిఎస్సి సంబంధించి వచ్చిన ఒక స్మాల్ అప్డేట్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.